అందరూ అనుమానించినట్లుగానే ఇరాన్ అమెరికా చర్చలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి వాయిదా అనడం కన్నా అసలు జరగలేదు అనడమే కరెక్ట్. మరోవైపు అమెరికా కాల్పుల విరమణ గడువును పెంచింది. చర్చలు జరగకపోవడం, కాల్పుల విరమణ గడువు పెరగడం ఈ రెండు అనూహ్య అంశాలేం కాదు. ఇరాన్ షరతులకు అమెరికా అంగీకరించకపోవడమే చర్చ వాయిదాకు కారణమా? అదే నిజమైతే అమెరికాను ఇరుకొన పెట్టేందుకే ఇరాన్ గొంతమ్మ కోర్కెలు కోరుకుంటుందా? మరోసారి చర్చలపై ఆశాభావాన్ని అమెరికా వ్యక్తం చేసినా కనుచూపు మేరలో ఆ ఆశావహ వాతావరణం ఎందుకని కనిపించడం లేదు? ఇంతకు ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది? ఎంతకాలం ఈ మౌన పోరాటం? ఇరాన్ చర్చలకు దిగి రాకపోతే బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ ఓ వైపు హెచ్చరిస్తున్నా ఇరాన్ పెద్దగా భయపడుతున్నట్లు కనిపించటం లేదు. యుద్ధంలో ఎందరో కీలక నేతల్ని, బడికి వెళ్లే చిన్నారుల్ని పోగొట్టుకుని గాయాలతోనే కాదు కసితో ఉన్న ఇరాన్ కూడా యుద్ధం గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఇప్పటికే చాలా నష్టపోయిన ఇరాన్ మరింత కోల్పోవడానికి సిద్ధంగా ఉందా? ఒకటి మాత్రం నిజం, అమెరికా ఆగ్రహిస్తే ఇరాన్ చాలా దారుణ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఎందుకింత మొండిగా వ్యవహరిస్తోంది అంటే కారణం లేకపోలేదు. అమెరికా చాలా తెలివిగా నయానో భయానో ఇరాన్ను లొంగదీసుకుని హోర్మూజ్ జలసంధిని చెరబట్టాలని పాచికలు వేస్తోంది. ఇప్పటికే ఇరాన్ నౌకల్ని తన సైన్యంతో అష్టదిగ్బంధనం చేసింది. మరోవైపు ఇజ్రాయిల్ లెబనాన్పై విచక్షణారహితంగా దాడులు చేస్తోంది. మరి ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు ఈ పరిస్థితి అదుపులోకి రాకుండా ఇరాన్ మాత్రం శాంతి చర్చలకు ఎలా అంగీకరిస్తుందనే ఇక్కడ అసలైన పాయింట్. ఇలాంటి సందిగ్ధ సమయంలో ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా మరికొన్ని రోజుల దాకా అంటూ పొడిగించారు. ఇరాన్ తమ ప్రతిపాదనను సమర్పించేదాకా కాల్పులుండవు అని ట్రంప్ నిరవధికంగా పొడిగించటం ఓ రకంగా శుభపరిణామమే. అయితే దీన్ని ఔదార్యమనుకోవాలో అనివార్యత అనుకోవాలో అర్థం కావడం లేదని పరిశీలకులే వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ మాత్రం కేవలం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఇద్దరి వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే వాయిదా పడ్డ చర్చలు ఎప్పుడు జరుగుతాయి? అసలు జరిగే పరిస్థితులు ఉన్నాయా లేవా అన్నదే $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ చర్చలు విఫలమై యుద్ధం అనివార్యమైతే మాత్రం మిడిల్ ఈస్ట్ లో విధ్వంసమే జరుగుతుంది. విచిత్రమేంటంటే ట్రంప్ కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించినట్లు చేసిన ప్రకటనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల ప్రతినిధి మొహమ్మద్ బాకర్ గాలిబాఫ్ సలహాదారు ఒకరు దీన్ని కూడా అమెరికా ఎత్తుగడే అంటున్నారు. ఇరాన్ ఓడరేవుల్ని అమెరికా నిర్బంధించడంతో సైనిక చర్యలకు దిగాలని మోజ్తాబా ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా తన ద్వంద్వ విధానాలను వదులుకోనంత వరకు ఈ అస్పష్టత ఇలాగే కొనసాగుతుంటుంది. ఒకవైపు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్, ప్రధాని షహబాజ్ అభ్యర్థనల మేరకు కాల్పుల విరమణను పొడిగించినట్లు అమెరికా అంటూనే, మరోవైపు హోర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. పైగా ఇరాన్లో అంతర్గత కుమ్ములాటలున్నాయని, అందుకే ఆ దేశం స్పష్టమైన అజెండా తీసుకురాలేకపోతోందని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. మరి ట్రంప్ వ్యవహారం ఇంతకన్నా భిన్నంగా ఉందా అని ఇరాన్ ప్రశ్నిస్తోంది. అసలు ఇరాన్ను ఇంతగా రెచ్చగొట్టాల్సిన అవసరం ఉందా అనేది అసలు ప్రశ్న. ఇరాన్ అణు తయారీ ఆపాలని అమెరికా అంటోంది. నిజమే అనుకుందాం. మరి అమెరికా మాత్రం ఈ విషయంగా ఉదారంగా ఉంటోందా? అసలు ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చి ఆ దేశ సుప్రీంను హతమార్చి ఈ మారణ హోమానికి ఇజ్రాయెల్ను ఉసిగొల్పి ఏమేం చేయాలో అన్నీ చేశాక ఇప్పుడు శాంతి వచనాలు ప్రవచిస్తే ఎవరు నమ్ముతారు? ఇరాన్ అంటున్నది అక్షరాలా ఇదే. ఇరాన్ హోర్మూజ్ ను తెరిస్తే ఆ దేశానికే లాభదాయకమని ట్రంప్ అంటూనే, ఒకవేళ తాము నిర్బంధాన్ని ఎత్తివేస్తే ఇరాన్ ఎప్పటికీ ఒప్పందానికి రాదని, ఆ దేశంలో కొన్ని భాగాలను పేల్చేసి లీడర్లను హతమారిస్తేనే దారికి వస్తుందని ట్రంప్ కిరాతకంగా అన్నారు. ఒకవేళ అదే నిజమైతే
ఇప్పటిదాకా జరిగిన మారణకాండకు ఇరాన్ ఎప్పుడో తోక ముడుచుకోవాలి కదా, మరెందుకు ఇంకా రెచ్చిపోతోంది? ఇంత చిన్న లాజిక్ అమెరికా అధ్యక్షుడు ఎలా మిస్ అవుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ చర్చలన్నీ కాసేపు పక్కన పెడితే ఇస్లామాబాద్ కు తమ ప్రతినిధి బృందాన్ని పంపాలా వద్దా అనే విషయంగా ఇంకా స్పష్టత రాలేదని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ అన్నారు. ఇరాన్ లో అధికార పోరాటం జరుగుతోందని పరిశీలకులు అంటున్నారు. కొత్తగా ఎన్నికైన మోజ్తబా ఖమేనీని పక్కన పెట్టేసి ఐఆర్జీసీ మొత్తం వ్యవహారాన్ని చూసుకుంటోందని సమాచారం. దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ ఉన్నా అతని చేతుల్లో అధికారం లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఇరాన్ పాలనా వ్యవహారాన్ని ఐఆర్జీసీయే చూసుకుంటోందని అంటున్నారు. దీన్నే ట్రంప్ అంతర్గత కుమ్ములాటగా వర్ణించారు. ఇంటి లోపల బయట అన్నింటా ఉద్రిక్త పరిస్థితులున్న సమయంలో ఇరాన్ సరైన నిర్ణయం సకాలంలో తీసుకుంటుందా అనేది అనుమానమే. ఇరాన్ అమెరికా చర్చలు వాయిదా అనేది కేవలం తాత్కాలిక విరామం మాత్రమే కాదు, ఇది రెండు దేశాల మధ్య ఉన్న లోతైన అవిశ్వాసానికి ప్రతిబింబం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం వెనుదిరగడం కూడా అదే సంకేతం ఇస్తోంది. ఈ పరిస్థితుల్లో శాంతి చర్చల కంటే వ్యూహాత్మక పోటీయే ఎక్కువగా కనిపిస్తోంది. ఇరాన్ తన ప్రయోజనాల కోసం సమయాన్ని ఉపయోగించుకుంటోంది, అమెరికా ఒత్తిడి పెంచుతోంది. సో ఈ కథ ఇంకా పూర్తి కాలేదు, మరింత తీవ్ర దశలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ చర్చల్లో పాకిస్తాన్ పోషిస్తున్న పాత్ర ఇది పేలుతున్న బాంబుకు కాసేపు పిన్ పెట్టడం లాంటిదే. మున్ముందు ఏమవుతుందో వేచి చూడాల్సిందే.